నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. వస్తు సార్ ఈ కవిత ఇష్యూ, ఆ లిక్కర్ స్కామ్ అనేది ఒక కొలిక్కి వచ్చేటట్టయితే లేదు. ఈరోజు కూడా బెయిల్ కోసం అప్లై చేశారు. బట్ బెయిల్ అప్లై చేసే ముందు ఆమె ఒక పెట్టిన ఎలా పెట్టారంటే వాళ్ళ కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో నాకు బెయిల్ కావాలి అన్నట్టుగా అడుగుతున్నారు. దానికి బెయిల్ ఇస్తారంటారు వాళ్ళకి అట్లాగా? ఇప్పుడు ఒకటండి, ఆమె అడగడం ఆమె రైటు. ఇవ్వాలా వద్దని జడ్జి గారి ఇష్టం. ఇప్పుడు అడగడం ఆమె రైటు. వాళ్ళ అబ్బాయికి ఉందంటే ఇవ్వకూడదు. మళ్ళీ నేను చూసాను ఈడీ వాళ్ళు కౌంటర్ ఏమని వేశారంటే, వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లడేం కాదు, ఆల్రెడీ మెచ్యూరిటీ, ఆమె ఆల్రెడీ హై ప్రొఫైల్ కేసు, ఆల్రెడీ ఈజ్ అ పొలిటికల్ లీడర్. ఆమెను బయటకు వచ్చినందుకే ఆటోమేటిక్గా రామచంద్ర పిల్లయ్య ఎవరో ఒక ఆయన అప్పుడు ఆల్రెడీ అప్రూవర్గా మారి ఆ ఒక స్టేట్మెంట్గా ఇచ్చాడు. ఒక స్టేట్మెంట్ ఏమనంటే అన్ని కవిత గారికి ఇచ్చారు. తర్వాత వచ్చి మళ్ళీ వెంటనే ఆమె సాక్షిని ప్రభావితం చేస్తే ఆయన వెంటనే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. లేదు ఆ స్టేట్మెంట్ రాంగ్ అని ఒక పిటిషన్ వేసాడు. కనుక బయటికి వెళ్తే ఆమె సాక్షిని ప్రభావితం చేస్తుంది. ఇది హై ప్రొఫైల్ కేస్, ఆల్రెడీ ఈజ్ అ పొలిటికల్ లీడర్. కనుక ఆమె ఆడపిల్లని మనం చూసుకున్నా ఆమె అన్నిటిలో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు అన్ని సాక్ష్యాధారాలతో తమ ముందు పెడుతున్నాము. ఇదిగో ఈ లింక్ ఉంది, ఈ లింక్ ఉంది, ఈ లింక్ ఉంది, 14 అప్రూవల్ చేశారు, 14 అప్రూవల్గా మారి పలానా నుంచి పలానా దగ్గరికి ఇచ్చాం, పలానా దగ్గరికి ఇచ్చామని వాళ్ళకున్న ఆధారాలు బట్టి వాళ్ళు కౌంటర్ వేశారు. సాక్ష్యాధారాలు కోర్టు వారికి చూపించారు. వాళ్ళు వచ్చి నేను అమాయకురాలని, నాకేం తెలియదు, ఎవరో చెప్పిన మాటలు విని నాకు చేస్తున్నారు అని అంటారు. ఆల్రెడీ 13 ఫోన్లు ధ్వంసం చేశారు. సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేశారు. కనుక ఏమో బయటకు వచ్చిందంటే మొత్తం ఉన్నవన్నీ తారుమారు చేసేస్తుంది. కనుక సాక్షులు భయపడతారు. కనుక ఆమె కోర్టులోనే జైల్లోనే ఉండాలి. దయచేసి ఆమె ఏది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు అనేది ఈడీ వాదన. ఇప్పుడు దాకా ఆమె 4 సార్లకి ఆ బెయిల్ అప్లై చేసుకుంది, అయినా సరే బెయిల్ నిరాకరించారు జడ్జి గారు. అయితే ఇలా ఎన్నిసార్లు నిరాకరిస్తూ ఉంటారు? ఎన్నిసార్లు వేసుకునే రైట్ ఉంది. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే రైట్ ఉంది, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ ఉంది. సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా 6 వారాల లేపు ఈ కేసుని అన్ని షీట్ అని ఫైల్ చేసి వాళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడిగారు, అన్ని పూర్తి చేయండి అని అడిగారు. కానీ అది కోర్టు డిసిషన్ ఆధారపడినది. వాళ్ళు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎంత కావాలంటాడు, ఏంటి, ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది ఏంటి అనేది వాళ్ళు ఉంటుంది. ఇదంతా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి కోర్టు వారు, జడ్జి గారు ఈడీ వాదన విని ఓకే చేసి ఉండొచ్చు. కొంతమంది అప్రూవల్గా మారడానికి కూడా కారణం ఈమెకి శాపంగా మారచ్చు. అంటే ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఆమె ఇప్పటిదాకా మరి రిమాండ్లో ఉంది. మరి దాని మీద ఏమంటారు? ఎటువంటి ఆధారాలు లేవు కదా? ఏమండి, ఆధారాలు లేకుండా ఏమీ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి కవిత గారే అంటున్నారు కదా. నో అరెస్ట్ చేసేటప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలతో కొంచెం ఎక్కడ లింక్ ఉంది, ఏంటి, ఎలా ఈమెను ఎందుకు అరెస్ట్ చేశారని రిమాండ్ రిపోర్ట్లో చూపించాలి. నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నా, లైట్గా తెలిసి నాకు 1వ క్లాస్ చదువుకున్నా, చదువు రాదు అంటే మళ్ళీ ఏం చెప్తుంటే రిమాండ్ రిపోర్ట్లో చూపించాలి. ఏంటి ఈ సెక్షన్లకు ఏం వర్తిస్తుంది, ఈ సెక్షన్లకు ఏంటి, ఈమెను ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ రూట్లో అరెస్ట్ చేశారు, ఏ రూపాన్ని అరెస్ట్ చేశారు, ఆమె మొత్తం టోటల్గా మీరు ఏ రూపాన్ని ఆమె జైలుకి పంపించి రిమాండ్ అడుగుతున్నారు అని అంటే రిమాండ్ రిపోర్ట్లో పెట్టాలి. రిమాండ్ రిపోర్ట్లో పెడితే అది నిజమని జడ్జి గారు నమ్మాలి. నమ్మిన తర్వాత రిమాండ్ పడతారు. లేకపోతే రిమాండ్ ఆ సెక్షన్ దీంట్లో వర్తించదంటే ఒప్పుకోరు. ఆయన ఈ సెక్షన్లోకి ఇది వర్తించదంటే ఒప్పుకోరు. మళ్ళీ మొత్తం టోటల్గా రిమాండ్ రిపోర్ట్ మార్చమంటారు. సరే, ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 3 వారాలు కావాల్సి వస్తుంది. ఇంతవరకు కవిత అరెస్ట్ మీద కేసీఆర్ గారు ఒక్క మాటగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటారు? కూతురు తప్పు చేసిందని తెలిసేమో మాట్లాడితే ఆయన వాల్యూ పడిపోద్ది అనుకున్నాడు. అన్నకు తెలీదా సార్? అన్నకు తెలిసినా కూడా అన్న కాదు వెళ్ళాలి కదా. ఇవన్నీ తెలుసు, అందరికీ తెలియనివి ఏముంటాయి. ఇప్పుడు తప్పులు చేశారా ఒప్పులు చేశారా పక్కన పెడితే మీ అహంకారం అనేది మిమ్మల్ని దెబ్బతీసింది ఫస్ట్. రెండోది, కవిత గారు ఒక మాట అన్నారు, టీఆర్ఎస్ కాదు మనం ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, మనం దేశం అంతా తిరగాలి, నెక్స్ట్ నుంచి మనం పరిగెట్టాలి, ఇక ఢిల్లీలోనే తిరగాలన్నారు. జాగ్రత్త మొత్తం టోటల్గా అంతా మనం పెట్టాలి, ఢిల్లీలోనే ఉండాలి, ఇంకా మనం అంతా ఉంటాయి అందరూ ఇక అంతా అక్కడే ఉంటుంది, మేము కూడా అక్కడే ఉండాలి. వీళ్ళు ఎలా తీసుకెళ్ళి వాళ్ళు లోన్ ఉంటుంది, వీళ్ళు బయట ఉంటారు అనుకోలేదు. కనుక ఆమె అన్నది అంటే భారత రాష్ట్రీయ సమితిని భారతంలో ప్రధాని మంత్రిగా కేసీఆర్ గారు అవుతారు, ప్రధానిగా సీఎంగా అన్నయ్య అవుతాడు, డిప్యూటీ సీఎంఓ లేకపోతే సెంట్రల్ మినిస్టర్ కూతురు అవుతుంది, అక్కడ ఇంకో సెంట్రల్ మినిస్టర్ హరీష్ రావు గారు అవుతారు, ఇంకో సెంట్రల్ మినిస్టర్ మొత్తం లెక్కేసేసుకున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు
చాకచక్యం దగ్గర రాహుల్ గాంధీ గారు తట్టుకోలేకపోతున్నారు. గాంధీ గారి ఫ్యామిలీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ గారు మచ్చలేని నాయకుడు. యువతరానికి ఒక మంచి ఆదర్శం ఉన్న వ్యక్తి. ఆయనే మోడీ గారి ఎత్తులకి, పై ఎత్తులకి కిందన పైన కనబడుతుంది ఆయనకి. ఒకటి మమతా బెనర్జీ అంటేనే ఫైర్ బ్రాండ్. సిపిఎం 35 సంవత్సరాలు పాలించే సిపిఎంకి ఒక్క సీటు రాకుండా డిపాజిట్లు గల్లంత చేసిన ఆమెకే పైన కింద కనబడుతుంది, చుక్కలు కనబడుతున్నాయి. అక్కడి నుంచి డిఎంకే జయలలిత గారు ఒక్క డిఎంకేనే ఇప్పుడు దాకా ఏం చేయలేకపోయారు. కర్ణాటక డీకే శివకుమార్ డబల్ షోటర్ అని ఉంటుంది, మరి సిద్ధరామయ్య గారు వాళ్ళకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. టెన్షన్ వస్తుంది. ఆయన మోడీ దెబ్బకి ఆయన వేసిన కిందకి ఎత్తులు పైన ఎత్తులకి. అలాగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆయన తట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. బీహార్లో ఆయన వేసిన ఎత్తులకి లాలూ ప్రసాద్ యాదవ్ అసలు అన్నిటికీ మొత్తం టోటల్ చాణక్యుడు, డైరింగ్ అండ్ డాషింగ్ అలాంటి వ్యక్తి. ఒక 2 రోజులు కోమాలు ఉండిపోయాడు. నాకు ఏంటిది ఇది, అసలు ఇదేంటి, నితీష్ నా పెద్దన్న నా తమ్ముడు అనుకుంటే సడన్గా రాత్రి కోవిడ్గా వచ్చి ఇండియా కూటమిని నాశనం చేసిపోయాడని. అంటే ఒక మనిషిని తీసుకొచ్చి నమ్మకంతో ఇండియన్ కూటమిలో పెట్టి లాస్ట్ మినిట్స్ 2 months ఎలక్షన్స్ ఉన్నాయనగా తప్పని తీసుకొచ్చి జంప్ చేయించాడు. ఇది ప్లాన్ ఇస్ మోడీ గారు, అమిత్ షా గారు. ఆయన ఆల్మన్సే కానీ నమ్మేరీలు నమ్మి మోసపోయారు. ఇలా ఇవన్నీ ఒకటి కాదు. ముంబై బాల్ థాకరే గారు అంటే హిందుత్వం, బాల్ థాకరే గారు అంటే మహారాష్ట్రకి యోధుడు. అలాంటిది వాళ్ళ కొడుకుని సీఎం పదవిని దింపేసి ఆ మొత్తం టోటల్గా ఆ బాణం గుర్తు ఇన్ని సంవత్సరాల చరిత్ర గుర్తుకి ఒక దాంట్లో ఉన్న సాధారణ కార్యకర్తకి అంటగట్టి సీఎం చేశారు. మరాఠీ యోధుడని పేరుంది. మరాఠీ యోధుడు, ఆయనకి తిరుగులేదు, మరాఠీలో తిరుగులేదు. అలాంటి యోధుడిని పార్టీ మొత్తం ఎన్సీపీ పార్టీ అన్ని సంవత్సరాల ఎన్సీపీ పార్టీని విలీనం చేయించి ఆయన డిప్యూటీ సీఎం చేసేసి ఆ పార్టీ లాగేసుకున్నారు. ఆఖరికి వేరే పార్టీ పెట్టుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన. నా గుర్తు ఇది అని చేసుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇంట్లో కూడా గొడవలు పెట్టి అది బయట లాగేశారు. మహారాష్ట్రలో చీలిక అయిపోయింది. మహారాష్ట్ర ఎన్సీపీ వాళ్ళదే, బాల్ థాకరే జనసేన వాళ్ళదే, అన్నీ వాళ్ళవే. వీళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళా వచ్చారు, మళ్ళీ రాజకీయం మొదలు పెట్టుకోవాలి. వీళ్ళు నమ్ముతారా నమ్మరా అనేది మరాఠీ జనాల ఇష్యూ. అంటే నేను డిఫరెంట్ చెప్తున్నాను. హిమ్మత్ శర్మ ఆయన్ని కాంగ్రెస్ యోధుడైన అలాంటిది ఆయన్ని సడన్గా తీసుకొచ్చి ఆయన సీఎం చేశాడు. ఓకే, ఫస్ట్ నుంచి పిఎస్ సంగమా గారు ఎన్సీపీలో ఉన్నారు. ఎన్సీపీలో ఉన్న పిఎస్ సంగమా గారికి అన్యాయమే జరిగింది. శరద్ పవార్ గారు ఇప్పుడైతే ఎలాగ అన్యాయం పడ్డాడో ఆయన్ని అలాగే అన్యాయం చేశాడు. వెంటనే బీజేపీ సపోర్ట్ చేసింది. వాళ్ళ అబ్బాయి 2 times సీఎం అయ్యాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే నరేంద్ర మోడీ గారి పార్టీకి ముందు, అమిత్ షా గారి పార్టీకి ముందు ఎక్కడ ఏం లేదు. మీకు ఇంకో హైలైట్ న్యూస్ తెలుసా? ఇక్కడ నిజంగా 10 సీట్లు కానీ బీజేపీ 12 సీట్లు గెలిచిందంటే సెంట్రల్లో గవర్నమెంట్ రాదు. దేని సార్? అంతేది. ఇక్కడ 4 సీట్లు వస్తే సెంట్రల్లో గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేది. మీకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ 12 సీట్లు గెలిచారు అంటే నార్త్లో దెబ్బతినేస్తారు. ఇది చరిత్ర. ఇక్కడ 10 సీట్లు 10-12 అంటున్నారు. 10-12 గెలిస్తే నార్త్లో ఆయన రాడు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ 4 సీట్లు 5 సీట్లు వచ్చాయంటే బటాబటీగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. సెంటిమెంట్ ఏమన్నా తెలంగాణ అంటే ఏం లేదు. ఒక ఏంటంటే ఇప్పుడు సౌత్లో ఆయనకి సీట్లు పెరిగితే నార్త్లో తగ్గుతాయి. అంటే నేను ఒకటేనండి, నేను అనుకుంటున్న ప్రకారం ఆయనకి మహారాష్ట్రలో తగ్గుతాయి. గతంలో 45 వచ్చాయి, ఇప్పుడు బాగా తగ్గుతాయి. ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందు 65 వచ్చాయి, 63 వచ్చాయి, ఇప్పుడు ఇంకా బాగా తగ్గుతాయి. అలాగే మీకు గుజరాత్లో వచ్చాయి, గుజరాత్ తగ్గుతాయి. మధ్యప్రదేశ్లో వచ్చాయి, బాగా అవి తగ్గుతాయి. మీకు రాజస్థాన్లో తగ్గుతాయి. మీకు మామూలుగా ఆటోమేటిక్గా మీకు తమిళనాడులో స్లీప్ చేస్తుంది, అక్కడ ఏం బోని చేయదు. ఇక్కడ ఇంకోటి ఆంధ్రప్రదేశ్ అంటే 20 సీట్లు ఆల్వే, 25 సీట్స్ ఆల్వే. అంటే ఇటు వచ్చిన అటు వచ్చిన 2 ఒకటే కదా. ఒక్క సీటు మాత్రం కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. దగ్గర 24 ఆల్వే. అందుకని ఎన్డీఏ కూటమి. తెలంగాణలో కాస్త కోస్తా, ఒరిస్సా 50-50 ఛాన్సెస్. ఓకే, ఒకవేళ వచ్చినా కూడా మేబీ వాళ్ళు మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేస్తారు. సో ఫైనల్గా ఇప్పుడు కవిత ఇష్యూ అనేది కొలికి వచ్చేలాగా ఉంటుందా సార్ ఈ మంత్లో?
ఏమండి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ మంత్ వచ్చి ఉండదు. ఒక్కసారి ఏసారు లోన్ అంటే వాళ్ళు మొత్తం అయిన తర్వాత మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి దానికి కారణాలు కావాలి. ఇందాక మీరు చెప్పారు వాళ్ళ అబ్బాయికే మధ్యంతర బెయిల్ ఇస్తారా అనేసి. ఎవరిష్టం వాళ్ళది. మధ్యంతర బెయిల్ మా అబ్బాయి లేకుండా అంటే ఆ అబ్బాయి చిన్నపిల్లడు కాదు. ఆ అబ్బాయి మెచ్యూరిటీ ఉన్నది. అలాగే మీ ఇంట్లో ఉన్న మొత్తం టోటల్‌గా ఆంటీస్ గాని, మొత్తం టోటల్‌గా అలాగే మీ హస్బెండ్ గాని అందరూ ఉన్నారు కాబట్టి, ఆ అబ్బాయిని చదవటానికి ఏ ఇబ్బందులు లేవు. కనుక ఏ ప్రాబ్లమ్ లేదు. ఆ అబ్బాయి జాగ్రత్తగా చదువుకొని 7 సెమిస్టర్‌లు రాసాడు. ఇంకో సెమిస్టర్ రాయాలి. కనుక దానికోసం పెద్ద ఇష్యూ కాదు. ఈ అబ్బాయి ఈమె వెళ్ళాల్సిన అవసరమే లేదు. కనుక అలాగని పొలిటికల్ పాత్ర ఉంది కాబట్టి హై ప్రొఫైల్ కేస్ కాబట్టి ఈయన సాక్షిని ప్రభావితం చేస్తారనేది చెప్పారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.